నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. చేయి కలపండనొకరు మనం ఒకటని మరొకరు ఇరు పార్టీల టార్గెట్ ఒక్కటే. అన్నల్లారా మా పార్టీలోకి రండి, మా పార్టీలో చేరండి, కలిసి పనిచేద్దామంటున్నారు కాంగ్రెస్ సిపిఐ లీడర్లు. లొంగిపోయిన మావోయిస్టులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. అడవిని వీడిన అన్నలకు ఎర్ర తివాచీ పరిచేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమన్న మాజీలను అక్కున చేర్చుకునేందుకు రెడీ అవుతుంది. రాజకీయంగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులపై టీ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన అన్నలు వస్తే ఆహ్వానం పలుకుతామన్నారు. అయితే ఇప్పటి వరకు ఏ లొంగిపోయిన మావోయిస్టును తమ పార్టీలో చేరాలని అడగలేదని ఆయన తేల్చి చెప్పారు. ఇక కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకుందామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి సిపిఐలో చేరాలన్నారు. ఇలా ఒక్కో పార్టీ మాజీలకు రెడ్ కార్పెట్ వేస్తుంది. తెలంగాణ సమాజంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టుల పట్ల ఇప్పటికీ ఎంతో కొంత సానుభూతి ఉంటుంది. ఆయా వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సో లొంగిపోయిన మావోయిస్టులు ఆల్మోస్ట్ ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది, ఇక చివరి అంకానికి చేరుకుందని చెప్పాలి. ఇట్లాంటి నేపథ్యంలో లొంగిపోయిన మావోయిస్టుల పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో కొట్లాడబోతున్నారా, ప్రజల కోసం మరొక ఉద్యమం చేయబోతున్నారు, అది కూడా ప్రజల్లో ఉండే పార్టీలతో రాజకీయ పరంగా పోరాడబోతున్నారా అన్న చర్చ ఇప్పుడు బలంగా నడుస్తోంది. సో ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి వివరాల ప్రకారం సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 17 మంది మావోయిస్టులు హతమైతే ఆల్మోస్ట్ 6,000 పైచిలుకు మంది అరెస్ట్ అయ్యారు. దాంట్లో ఇప్పటికే 12,000 మంది వరకు కూడా లొంగిపోయారు. సో ఇది కాస్త ఈ ఉద్యమం బలహీన పడిపోయింది అని చెప్పడానికి ఒక ప్రధానమైనటువంటి సంకేతంగా చూడాలి. ఛత్తీస్గఢ్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ తుది దశకు చేరుకుంది. సో కీలకంగా ఈ లొంగిపోయినటువంటి మావోయిస్టుల అడుగులు ఎటువైపు పడబోతున్నాయి అన్నది మాత్రం ప్రధానంగా ఇప్పుడు ఒక చర్చ బలంగా నడుస్తోంది. సో దేవ్జీ నాయకత్వంలో ఒక కొత్త పార్టీ రాబోతోందా, కొత్త పార్టీ అవతరించబోతోందా? ఇప్పటికే దేవ్జీ అటు జగిత్యాల కానీ లేదంటే కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారన్నటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే బాటలో దామోదర్ కూడా ఉన్నారు. సో ఆయన కూడా రాజకీయంగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉందా? సో ఒక నక్సలిజం ఐడియాలజీ ఉన్నటువంటి ఈ నాయకులు ఇప్పుడు పార్టీల్లోకి వస్తే గనక ఎలా ఉండబోతున్నారు? ఎందుకంటే ఇంతకాలం వీళ్ళు యుద్ధం చేసిందే పాలక వర్గాల మీద. అలాంటి పాలక వర్గాల మీద యుద్ధం చేసి ఈరోజు ప్రతిపక్షంగా ఒక కొత్త పార్టీతో ఉండబోతున్నారా, లేదంటే సిపిఐ పార్టీతో కలిసి ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే మావోయిస్టు భావజాలం ఉన్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ ఇప్పటికే కూనంనేని సాంబశివరావు పార్టీలోకి రావాలంటూ కూడా ఆయన బహిరంగ ఆహ్వానం కూడా పలికినటువంటి నేపథ్యం అటు కాంగ్రెస్ పార్టీ పిలుస్తోంది, ఇటు బీఆర్ఎస్ పిలుస్తోంది. సో రేపు పొద్దున బీజేపీ నుంచి కూడా కొంతమందికి రాజ్యసభలు కీలకమైనటువంటి నాయకులకు ఇచ్చేటువంటి అవకాశాలు అనేటువంటి వార్తలు కూడా మొన్న ఈ మధ్యలో వినిపించాయి. అంటే మేము ఓన్ చేసుకుంటున్నాం, నక్సలిజాన్ని పూర్తిగా అందమొందించి వాళ్ళను జనజీవులో కలిపాం, వాళ్ళని కూడా అక్కున చేసుకున్నటువంటి క్రెడిట్ కోసం ఇప్పుడు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఇప్పుడు కమ్యూనిస్టు భావజాల పార్టీ వైపు కాకుండా మిగతా పార్టీలోకి వెళ్తారంటే గతంలో సాంబశివుడు లాంటి వాళ్ళు నాయకులు పార్టీల్లోకే వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భాలు చూసాం. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. అండ్ మావోయిస్టులు అడవుల్లో ఉన్నంతకాలం, బుల్లెట్ పట్టినంత కాలం ఉన్నటువంటి సిద్ధాంతాలు ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చినాక, రాజకీయ క్షేత్రంలోకి వచ్చాక ప్రచండ లాంటి వాళ్ళని మనం చూడొచ్చు. ఒక యుద్ధం చేసి ఆ తర్వాత ప్రధానమంత్రిగా నేపాల్కి ఎన్నికైన తర్వాత ఇక్కడ ఒక లగ్జరియస్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా అక్కడ వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎటువైపు అడుగులు పడబోతున్నాయి ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ అంచనా వేయడానికి మాత్రం అవకాశాలు ఉంది.